హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు భోగి రోజు. సో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఉన్నాం కదా. అండ్ ఇది వచ్చేసి సిస్టర్ వాళ్ళ హౌస్. చెల్లి వాళ్ళేమో అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సో ఈరోజు కొంచెం ఉదయం లేచాం కదా. పిల్లలు ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడు బొటానికల్ గార్డెన్కి వెళ్దాము అని అంటూ ఉంటారు. అండ్ ఇక్కడ మనకి ఏమైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు కూడా మంచిగా చేస్తూ ఉంటారు కాబట్టి జస్ట్ అట్లా వెళ్ళొద్దాం అని చెప్పేసి బయలుదేరుతున్నాము. సో అక్కడికి వెళ్ళాక మీకు మళ్ళీ అక్కడ మంచిగా ఎట్లా ఉంది ఏంటనేది చూపిస్తాను. సో ముందైతే మేము బొటానికల్ గార్డెన్కి వెళ్ళేసి వస్తాము. అండ్ అమ్మ అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఇంట్లో బిజీగా ఉంది. మేము ముందు అట్లా వెళ్ళి సరదా కాసేపు తిరిగేసేసి వస్తాం. బాయ్, మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. హైదరాబాద్కి ఎప్పుడు వచ్చినా కూడా మరీ ఎమర్జెన్సీగా అర్జెంట్ పని పెట్టుకొని ఏం రాలేదు అని అనుకుంటే మాత్రం ఉదయాన్నే లేవగానే బొటానికల్ గార్డెన్కి అయితే వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటాము. అది మనకి మామూలుగా అక్కడ ఉండే వాళ్ళైతే మంత్లీ పాస్, ఇయర్లీ పాస్ కూడా తీసుకోవచ్చంట. సో చాలా చాలా మంచి ప్లేస్ అండి. అసలు ఇంత అంటే ఏమంటారు, బాగా బిల్డింగ్స్ లాగా అయిపోయినటువంటి ఈ కాంక్రీట్ జంగిల్ లాంటి ప్లేస్లో మనకి ఒక మంచి రిలాక్సేషన్ ప్లేస్ లాగా ఉంటుంది. అది ఇంతకుముందు సాయంత్రం అయితే శిల్పారామం అట్లా తిరిగేవాళ్ళమే, కానీ మనకి డే టైంలో ఉదయం పూట రిలాక్స్డ్గా వాకింగ్ చేసుకోవాలన్నా, యోగా చేసుకోవాలన్నా, లేదంటే మీరు కాసేపు రిలాక్స్ అవ్వాలన్నా అలా సూర్యరశ్మి కూర్చొని చాలా చాలా బాగుంటుంది. మనకు తెలియకుండానే ఒక మంచి అంటే ఏమంటారు, ఎంతో హాయ్ అనే ఒక ఫీల్ అయితే కలుగుతుంది డెఫినెట్గా. ఇక్కడ మేము బయలుదేరాం, కానీ కారు పెట్టడానికి అసలు ఇక మొత్తం రోడ్డు చివరి వరకు వెహికల్స్ ఉంటే ఇక మేము కూడా అలాగా వెనకాలే దాన్ని పార్క్ చేసేసి నడుచుకుంటూ వెళ్ళిపోయాము. మేము భోగి రోజు వెళ్ళామండి, ఇది ఉదయం అయితే. సో మామూలుగా ఇంకా కొంచెం చల్లగా ఉన్నప్పుడు వెళ్ళుంటే అక్కడ భోగి మంటలు అవి కూడా వేసినట్టున్నారు. కాకపోతే మరీ చెట్ల మధ్యలో తిరిగేటప్పుడు బాగా చలిగా అనిపిస్తుంది. కొంచెం ఎండ వచ్చాక వెళ్దాంలే అని ఇంట్లో కొద్దిగా ఫ్రెష్ అయిన తర్వాత స్టార్ట్ అయ్యాము. ప్రతిరోజు మేము ఎప్పుడు వెళ్ళినా కూడా మొత్తం వెహికల్స్, మొత్తం బండ్లు అన్నీ ఉంటాయి, కానీ చాలా చాలా బాగుంటుంది. మనం పాస్ తీసుకొని రెగ్యులర్గా వెళ్ళగలిగితే ప్రతిరోజు ఒక మంచి హ్యాబిట్ లాగా అయిపోతుంది అనమాట, ఒక అలవాటు లాగా మనకు వెళ్ళడం అనేది. ఆరోగ్యానికి మించింది ఏముంది చెప్పండి. సో ఆరోగ్యంగా ఉండాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఇష్టపడతారు వెళ్ళడానికైతే. సో మేము ఇంకా పార్కింగ్ చేసేసి వచ్చిన తర్వాత ఎవరో ఒకళ్ళు అక్కడ భోగి మంటలాగా వేశారు, కానీ అది అప్పటికే కొద్దిగా వెలుగుతుంది. సో ఎవరో ఒక ఆంటీని వాళ్ళ పాప అనుకుంటా కొన్ని కట్టెపుల్లలు తీసుకొచ్చి అక్కడ పెట్టి ట్రై చేస్తూ ఉన్నారు. సో ఇంకా మేము కూడా కొంచెం హెల్ప్ చేసి అక్కడ కొన్ని పిక్స్ దిగిన తర్వాత కొద్దిగా లోపలికి సైడ్కి రాగానే ఇది ఒక పిక్చర్ ఉందండి. సో అంటే మన బాడీలో ఉన్న నరాలన్నీ కూడా కాళ్ళలోనే మనకి అంటే అటాచ్ అయ్యి ఉంటాయి కదా. సో అక్కడ మనం ఏదైనా మసాజ్ చేయించుకుంటే మన బాడీ అంతా రిలాక్స్ అవుతుంది. సో దానికి సంబంధించి నవగ్రహ వనం అని చెప్పేసి ఇక్కడ మనకి చుట్టూరా లోపల ఉన్న ఆ గడ్డి ప్లేస్లో ఏంటంటే నవగ్రహాలకు సంబంధించిన మొక్కలు ఉన్నవి. ఈ చుట్టూరా వచ్చేసి కంకర, లావు కంకర, లేదంటే లావు రాళ్ళు, ఒక చోట నేల, ఒక చోట నీళ్లు, ఇలా అన్ని రకాలు పెట్టారనమాట. సో మనకి నడిచేటప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది, గుచ్చుకుంటూ ఉంటాయి. కానీ కొంచెం మనం నొప్పిని భరించి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు అలాగా కొన్ని రౌండ్స్ కనుక వేస్తే చాలా చాలా బాగుంటుంది. అంటే చక్కగా అలా ఫ్యామిలీ తోటి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసి చక్కగా చుట్టుపక్కల ఉన్న షాపింగ్ చేసి రావాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అయితే చార్మినార్. సో చార్మినార్ అనేది మన హైదరాబాద్కి గుర్తు కాబట్టి అసలు ఈ చార్మినార్కి సంబంధించి ఇంకొంచెం మంచి విషయాలు తెలుసుకుందామని ఆలోచించి మీ అందరికీ నేను ప్రతిసారి ఏదో ఒకటి నేను విన్న ఆడియో బుక్ గురించి మీకు చెప్తూ ఉంటాను కదండి. ఈసారి కుక్ ఎఫ్ఎంలో నేను విన్నది వచ్చేసి చార్మినార్కి సంబంధించినటువంటి బుక్ అండి. హైదరాబాద్ ఎటు వెళ్ళాం కదా, సో దానికి సంబంధించి ఏమైనా పిల్లలకైనా చెప్పొచ్చు, మనకైనా తెలుస్తుందని చెప్పేసి విన్నాను. కుక్ ఎఫ్ఎం అనేది ఇండియాస్ లీడింగ్ ఆడియో బుక్ ప్లాట్ఫామ్ అండ్ ఆల్రెడీ 10,000 గంటల పైగా కంటెంట్ ఉంది. అండ్ ఎవ్రీ వీక్ కొత్త బుక్స్ యాడ్ చేస్తూ ఉంటారు. అండ్ లాట్ ఆఫ్ సెట్టింగ్స్, మనకి ప్రైవసీ సెట్టింగ్స్, న్యూ బుక్ నోటిఫికేషన్స్, ప్రైవసీ సెట్టింగ్స్, స్పీడ్, ఇలా చాలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు కూడా వినాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను కుక్ ఎఫ్ఎం డౌన్లోడ్ లింక్ ఇస్తాను. అలాగే స్క్రీన్ మీద నా కూపన్ కోడ్ ఉపయోగిస్తే 50% డిస్కౌంట్ వస్తుంది. ఇంతకుముందు లాగా ఇయర్లీ సబ్స్క్రిప్షన్ కాకుండా కావాలంటే ఇప్పుడు మనం మంత్లీ సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోవచ్చండి. సో మీరు నా యొక్క కూపన్ కోడ్ ఉపయోగిస్తే మీ యొక్క ఫస్ట్ మంత్ సబ్స్క్రిప్షన్ మీద 50% డిస్కౌంట్ అయితే వస్తుంది. సో నేను చెప్పినటువంటి చార్మినార్ బుక్కే కాకుండా ఇంకా మీకు నచ్చిన బుక్స్ ఏమైనా వినాలనుకుంటే హ్యాపీగా మీరు కుక్ ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీ మనసుకు నచ్చింది వినండి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి, మీకు డౌన్లోడ్ లింక్తో పాటుగా ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ కూడా ఇస్తాను. అది మీకు ఇంకేమైనా సజెషన్స్ కానీ మీకు ఇంకేమైనా బుక్స్ కావాలన్నా కూడా దాంట్లో మీ యొక్క అభిప్రాయాన్ని అయితే షేర్ చేయొచ్చు. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. మన నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం మంచిగా అన్ని విషయాలు తెలుసుకోవడం వల్ల అప్డేటెడ్గా కూడా ఉంటాము. సో ఎటు హైదరాబాద్ వచ్చాను కాబట్టి దానికి సంబంధించిన బుక్ అయితే నేను వినటం జరిగింది, నాకు నచ్చింది. కావాలంటే మీరు కూడా హ్యాపీగా వినండి. ఇప్పుడైతే మన రిమైనింగ్ బ్లాగ్ చూసేద్దాం పదండి. మనకి బ్యాక్ సైడ్ స్కిల్ మాల్ కనిపిస్తూ ఉంటుంది. ఆ చుట్టుపక్కల మనకు ఒక పక్కన స్కిల్ మాల్ వెనక భాగం కనిపిస్తుంటుంది. ఇటు చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్స్ కనిపిస్తూ ఉంటాయి, కానీ లోపల మాత్రం చాలా విశాలమైన ప్లేస్ ఉంటుంది.
సో బాగుంటుంది. ఆ మధ్యలో బుద్ధుడి విగ్రహం ఉంటుంది. మనకి రకరకాల పీపుల్ అండ్ మెయిన్గా హైదరాబాద్లో ఏంటంటే అన్ని రకాల ప్రాంతాల వాళ్ళు కనిపిస్తారు కాబట్టి మనకి బోరింగ్గా అనిపించదు. చక్కగా వెళ్ళి పిల్లలతో టైం పాస్ చేసి రావచ్చు. సో మధ్య మధ్యలో మా అమ్మాయి నాకు డైరెక్షన్స్ చెప్తూ ఉంటుంది. సో ఈరోజు బ్లాగ్ చాలా వరకు వాయిస్ ఓవర్ కంటే న్యాచురల్గా పెట్టడానికే ట్రై చేశాను. మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. సో చూసేసేద్దాం పదండి. రా 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 కొంచెం ఫాస్ట్గా రా. తేజు నువ్వు అలా ఫాస్ట్గా చేస్తే అది భయపడి వెళ్ళిపోతుంది. స్లోగా ఉండాలి రా మూమెంట్స్. నువ్వు ఉండు అక్కడికి వెళ్ళు, కొంచెం లోపలికి వెళ్ళు. ఫాస్ట్గా కాదు స్లోగా. ఇటు నుంచి వెళ్ళాల్సింది మా. ఇప్పుడు కావరాట్లే, కొంచెం దగ్గరికి రామా. కొంచెం లీన్ అవ్వకు. స్టెప్స్ ఈ స్ట్రక్చర్ వచ్చింది బాగా. దా ఇట్రా. లైటింగ్ బట్ ఇచ్చుడు. నువ్వు కూడా ఉండు ఒకసారి. చెయ్యాలి. చేయమా. రిలాక్స్ అవుతున్నావా బేబీ?
చూడు బిడ్డ తేజ్, ఇది చూడమ్మా. తేజ్ ఇటు చూడు, ఇది చూడు నావు. తేజు ఇచ్చు అయ్యో షాడో పడుతుంది. దాని పక్క లిఫ్ట్ చేయి. మొత్తం ఇట్లా ఫింగర్ మొత్తం ట్రై చేయి. ఓకేనా? ఇంకా వచ్చాక ఒక 1-2 అవర్స్ ఫుల్గా తిరిగి వెళ్ళే ముందు జస్ట్ చిల్లవడానికి మనకి ఎంట్రన్స్ దగ్గర రైట్ సైడ్ ఉంటుందండి. ఇది ఒకటి మనకి గోలీ సోడా స్పాట్ ఒకటి ఉంటుంది. ఇక అక్కడ మేము మాకు నచ్చిన ఫ్లేవర్స్ 4 రకాలు ట్రై చేసేసి తాగేసి ఇంటికి వెళ్ళిపోయాం. Cheers, cheers, Teju, cheers. వస్తుంది కవర్ అవుతుంది. ఇటు వెళ్తే అటు వెళ్ళిపోతాం. హైటెక్ సిటీకి వెళ్తాం. అటు ఇటు వెళ్తే హైటెక్ సిటీ, ఇటు వెళ్తే మన ఇంటికి. సాయంత్రం ఇనార్బిట్ మాల్లో 5th టాప్ ఫ్లోర్ అది ఉంది స్కేటింగ్. మర్చిపోయి డాడీ. నేను యాక్చువల్లీ ఒకటి తెచ్చారా, కానీ లగేజ్ తెచ్చుకునే ప్రాసెస్లో కైట్ మర్చిపోయచ్చు. వండర్ఫుల్, మార్వెలస్. నేను చెప్పేటప్పుడు తెచ్చిస్తాలే. అదిగో మంచి బఫే మన ఇంటిది. చౌరస్తా పైన ఉన్నారు